హాయ్, వెల్కమ్ టు పర్ఫెక్ట్లీ డెలీషియస్. ఈరోజు మనం చూడబోయే డిష్ నేతి బొబ్బట్లు. దీనికి కావలసిన పదార్థాలు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా 1/2 kg మైదా పిండి తీసుకున్నాను. ఇందులో చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా చూసారా? ఇందులో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి మూత పెట్టి అరగంట సేపు దీన్ని నానబెట్టుకోవాలి. పిండి బాగా మెత్తగా ఉంటేనే బొబ్బట్లు బాగా రుచిగా వస్తుంది. ఇప్పుడు 1/2 kg కందిపప్పుని బాగా కడిగి పక్కనుంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్లో శుభ్రం చేసుకున్న కందిపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి కందిపప్పుని 2 విజిల్ వచ్చేదాకా దీన్ని బాగా ఉడికించుకోవాలి. మీరు ఇక్కడ కందిపప్పు బదులుగా శనగపప్పు కూడా వాడుకోవచ్చు. శనగపప్పు కంటే కందిపప్పు బాగా రుచిగా ఉంటుంది బొబ్బట్లకి. ఇప్పుడు పప్పు ఉడికిందో ఒకసారి చెక్ చేసుకుందాము. బాగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు దీన్ని ఒక గరిటెతో కానీ పప్పు గుత్తితో కానీ బాగా స్మాష్ చేసుకుందాము. ఇప్పుడు రుచికి తగినంత బెల్లం కానీ చక్కెర కానీ వేసి కలుపుకుందాము. నేను ఇక్కడ 1/2 kg కందిపప్పుకి 1/2 kg బెల్లం తీసుకున్నాను. మీకు ఇంకొంచెం తీపి కావాలంటే ఇంకొక అరకప్పు దాకా చేర్చుకోవచ్చు. ఇప్పుడు 1/2 టీ స్పూను యాలకుల పొడి కూడా వేసి కలుపుకుందాము. చివరగా అరకప్పు తురిమిన కొబ్బరి వేసి కలుపుకుంటే మన బొబ్బట్లకి పూర్ణము రెడీ అయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకుందాము. కొద్దిసేపు ఇది చల్లారనివ్వాలి. ఇప్పుడు బొబ్బట్ల తయారీకి ఇలా ఒక షీట్లో నూనె రాసి ఒక నిమ్మకాయ అంత సైజు పిండి తీసుకున్నాను. దీన్ని కొంచెము పలచగా ఒత్తి మధ్యలో మనం చేసి పెట్టుకున్న పూర్ణం వేసి దీన్ని బాగా సీల్ చేసుకోవాలి. ఇలా మీరు ఇక్కడ చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని పలచగా తట్టి నిదానంగా నూనె రాసి తట్టుకుంటే ఇలా పలచగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక తవాలో మనము చేసి పెట్టుకున్న బొబ్బట్లు వేసి 2 వైపులా మంచి కలర్ వచ్చేదాకా దీన్ని కాల్చుకోవాలి. చూసారా, మంచి గోల్డెన్ కలర్ వచ్చింది. దీన్ని వేడివేడిగా కొంచెం నెయ్యి వేసుకొని తింటే అద్దిరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి.